స్వీట్ తెప్పి తింటారా ఏదన్నా? స్వీటా? ఆ. తెప్పిస్తే నేను తినాలా? ఎందుకు తిన్నా? హ్యాపీగా తింటాను. తింటారా? ఆడ లడ్డు అని తీసుకురావా? అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో నాకు తెలియదు కదా. అంటే రెగ్యులర్గా ఇంట్లో ఆఫీస్లో ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. ఆ, సో మీరు ఇందాక టీ ఆఫర్ చేసినా మా వాళ్ళు తాగలేదు కదా, ఆ. అందుకోసమని. నాకు దాహం వేయలేదండి. దాహం వేస్తే ఎందుకు తాగను? పర్లేదండి, ఆకలి లడ్డు వేస్తే- లడ్డు అయితే తినండి సార్. లడ్డు ఖచ్చితంగా తిన్న తర్వాత తింటాను. మాట్లాడదాము. ఇది ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియకుండా ఎలా తింటాను? ఇంటికి ఆఫీస్ దగ్గర స్వీట్స్ ఎవరైనా వస్తే, గెస్ట్లు వస్తే ఇవ్వడానికి. మీ ఇంటిది అయితే ఖచ్చితంగా తింటానండి. సార్ మా ఎంప్లాయీ శ్రీను అనే అతను తీసుకొని వచ్చాడు. కానీ ఇది ఎక్కడి నుంచో తెచ్చారో నాకు తెలియకుండా ఒకవేళ మీరు ఏమన్నా అంటే మీ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రతిమల దగ్గర, విగ్రహాల దగ్గర, దేవుళ్ళ దగ్గర పెట్టింది అయితే నేను తినకూడదు. తినండి, తినొచ్చు. మీ ఇంటి దగ్గర అయితేనే తింటాను. ఒకవేళ మీరు చెప్పేది అబద్ధం అయితే దీనివల్ల వచ్చేటువంటి పరిణామం దేవుని నుంచి మీరు అనిపించుకుంటారు. మరి సరే అండి, తినండి. తినండి సార్. తిన్నారా? యా, నవ్వలాండి, మంచిగా నవ్వలాండి. మింగారా? మింగిరా? మింగాను. సారీ, ఇది ఇంట్లో చేసింది కాదు, షాప్లో తెచ్చింది కాదు. ఇక్కడే బల్గంపేట ఎల్లమ్మ అని టెంపుల్ ఉంటుంది. బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చింది. అది ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చిందా? ఎస్. అది ఎలా కుదురుతుంది? మీరు నాకు ఏమని చెప్పారు? మీరు నాకు అంటే అంతా అంటే విగ్రహాధారణ చేస్తే లేకపోతే తినకూడదు సార్. ఇది ఇప్పుడు ఏం చచ్చిపోలే కదా మీరు? తినకపోతే మీరు ఫీల్ అవ్వాలి. మీరేమైనా చచ్చిపోయారా? చనిపోను. మీ శరీరం లోపల ఏమైనా మార్పులు అంటే ఇప్పుడు మండుతుందా? గొంతు మండుతుందా? మీరు గొంతు ఏమైనా, హేమన్ గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గొంతు మండుతుందా? హ్యాపీగా ఉంది. నోరు ఏమైనా దురదలే? చాలా బాగుంది. బాగుందా? ఇది తీయగానే ఉందా? చాలా బాగుంది. తీయగా ఉందా? బాగుంది. టేస్టీ ఉందా? ఉంది. గలీజ్గా అయితే లేదు కదా? లేదు. లడ్డూయే కదా? లడ్డూయే. లడ్డు టేస్ట్ తెలుస్తుంది కదా, ఇంక ఇబ్బంది ఉంది.